సార్ మరి ఒక వ్యక్తి బరువు ఉన్నాడు అని ఎలా తెలుసుకోవచ్చు? అది మోకాళ్ళ మీద ఎలా పడుతుందని ఎప్పుడు ఎలా గుర్తించొచ్చు? సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయి ఎలా సార్? జనరల్లీ మనము అంటే మాస్ ఇండెక్స్ అంటాము, బిఎంఐ అంటాం. సో దాన్ని బిఎంఐ ఎలా అంటే సింపుల్ మెజర్మెంట్ ఏముంటుంది, మన హైట్ ఇన్ సెంటీమీటర్స్ మెజర్ చేసుకొని దాని నుంచి 100 సెంటీమీటర్ తీసేసామనుకోండి, దట్స్ ఐడియల్ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ 160 సెంటీమీటర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఐడియల్ వెయిట్ ఈస్ 60 కిలోస్. అదే 180 సెంటీమీటర్స్ ఉంటే 80 కిలోస్. సో అది సింపుల్ వే. కానీ ఇది యాజ్ అ రూల్ అంటే కొందరు ఎలా ఉంటారు, హైట్ ఎక్కువగా ఉన్నా కూడా ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇది మసిల్స్ ఫ్యాట్ రిలేటివ్ ఉన్నప్పుడు ఈ రూల్ పాటిస్తుంది. కానీ చాలా వరకు మనము ఏది థిక్నెస్, స్కిన్ థిక్నెస్ చాలా మిషన్ చాలా వచ్చినాయి ఈజీగా. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే మెజర్ చేస్తారు ఎవరైతే ఒబిసిటీ ఎవరికి ఉంది, ఓవర్ వెయిట్ ఎవరికి ఉంది అని మనం తెలుసుకోవడానికి వీలు అవుతుంది. కానీ సింపుల్ వే ఇస్ హైట్ ఇన్ సెంటీమీటర్స్ మైనస్ 100 సెంటీమీటర్స్, రిమైనింగ్ సెంటీమీటర్స్ ఇన్ కిలోస్ ఈజ్ దర్ ఐడియల్ వెయిట్. నార్మల్ వాకింగ్ అప్పుడు నొప్పి లేకుండా మెట్లు ఎక్కడ దిగడం వల్ల నొప్పి వస్తుంది అనుకోండి, ప్రాబబుల్లీ వెయిట్ వల్లనే వస్తుంది. కింద కూర్చొని లేవడం వల్ల ఇబ్బందికరంగా ఉందనుకోండి, ప్రాబబుల్లీ ఆ సిమ్టమ్స్ మోకాల వల్ల రావడానికి ఛాన్స్ ఉంది.